హలో గాయ్స్, వెల్కమ్ టు టేల్స్ గ్యాలరీ. ఈరోజు మనం సింహం నేర్చుకున్న పాఠం కథ గురించి విందాం. అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. ఆ సింహాన్ని చూసి అడవిలోని జంతువులన్నీ భయపడేవి. ఒకరోజు ఆ సింహం విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద పడుకుంది. అప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది విన్న సింహానికి చాలా భయం వేసింది. నేనెప్పుడూ ఇలాంటి శబ్దాన్ని వినలేదు. అడవిలోకి ఏదో రాక్షసుడు వచ్చాడు అని అనుకొని భయంతో పరుగు తీసింది. అలా పరిగెడుతుండగా అడవిలోని జంతువులన్నీ ఆ సింహాన్ని చూసి ఎందుకు పరిగెడుతున్నామని అడిగాయి. అడవిలో రాక్షసుడు ఉన్నాడని సింహం చెప్పగానే అవి కూడా భయపడి సింహంతో పాటు పరిగెత్తాయి. అలా వెళ్తుండగా ఒక తెలివైన కుందేలు ఎదురైంది. కుందేలు సింహాన్ని అడిగింది, మీరందరూ ఎందుకని ఇలా పరిగెడుతున్నారు అని. అప్పుడు సింహం మరియు మిగతా జంతువులు అడవిలో రాక్షసుడు ఉన్నాడని చెప్పాయి. అప్పుడు ఆ కుందేలు, మీలో ఎవరైనా రాక్షసుడిని చూశారా అని అడిగింది. అందరూ ఎవరో చూడలేదని చెప్పారు. అప్పుడు ఆ కుందేలు వెనక్కి తిరిగి శబ్దం వస్తున్న వైపుకి వెళ్ళింది. కుందేలుకు కూడా కొంచెం భయంగా ఉన్నా అసలు అది ఏమిటో తెలుసుకుందామని ధైర్యంగా ముందుకు వెళ్ళింది. ఆ కుందేలుకు శబ్దం దగ్గరగా వినిపించింది. తీరా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక ఎండిపోయిన కొమ్మ గాలి కూగుతూ ఒక కలప దొంగకు తగిలి శబ్దం చేస్తోంది. అదే ఆ పెద్ద శబ్దం. కుందేలు నవ్వుతూ ఆ దొంగ దగ్గరకు వెళ్ళింది. మిగతా జంతువులు కూడా కుందేలు వెనకాలే మెల్లగా అక్కడికి వచ్చాయి. నిజం తెలిసాక సింహానికి చాలా అవమానంగా అనిపించింది. ఈరోజు ఒక చిన్న కుందేలు సింహం కంటే ఎక్కువ ధైర్యం చూపించింది అని అనింది. ఆ రోజు నుండి ఆ సింహం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. అదేమిటంటే, మనం భయాన్ని ఎదుర్కోకపోతే అది ఇంకా పెద్దదిగా మారుతుంది. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మన జీవితంలో చాలా సార్లు సమస్యను చూసి కాదు, ఆ సమస్య గురించి మనం ఊహించుకునే దాన్ని బట్టి ఎక్కువ భయపడుతుంటాం. ఏదైనా విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పుకార్లు నమ్మడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడుతుంది. సింహంకు అంత బలం ఉన్నా భయపడింది, కానీ కుందేలు తన తెలివితేటలతో అడవిలో అందరి భయాన్ని పోగొట్టింది. నిజమేంటో తెలుసుకోకుండా భయపడటం తప్పు. ధైర్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.